ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఫ్రీ బస్ పథకం ఎలా ఉంది, ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అంటే లేము అనే వాళ్ళ సంఖ్య అవుట్ అండ్ రైట్గా ఉంది, అవును ఉన్నాము సంతృప్తిగా అనే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. సో నెగటివ్ ఒపీనియన్ అయితే చెన్నూరులో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా, అవుతుందా అంటే అవుతుంది అనే నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 14 పైచిలకు శాతంగా ఉంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. నమ్మకం లేదు, సక్సెస్ అవ్వదు 6 గ్యారంటీలను అందించడంలో అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో ఇది చెన్నూరుకు సంబంధించినటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా చెన్నూరులో అని మనం అడిగినప్పుడు లేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 74% పైచిలకు ఉంది అనే వాళ్ళ సంఖ్య 25% పైగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవితకు సంబంధించి కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తీసినటువంటి శాంపుల్స్ ఇవి. సో అందులో కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అని మనం అడిగినప్పుడు ఇవ్వము అని చెప్పిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, అవుట్ అండ్ రైట్గా ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. సో ఇది కవిత కొత్త పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చెన్నూరు ప్రజల అభిప్రాయం.